ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణులు పెద్దపల్లి మాజీ ఎంపీ దివంగత కాంగ్రెస్ నేత గడ్డం వెంకటస్వామి 95వ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ నాయకులు కాకా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పలువురు ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో రక్తదానమిచ్చారు. కార్యక్రమంలో పాల్గొన్నారు. వెంకటస్వామి మాజీ పార్లమెంట్ సభ్యుడు మాజీ కేంద్ర మంత్రి అయిన కాకా వెంకటస్వామి గారి 95వ జయంతి పురస్కరించుకొని ఈరోజు చెన్నూరు పట్టణంలో క్యాంపు కార్యాలయంలో యువకులు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. అలానే అన్నదాన కార్యక్రమము ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ యొక్క కాకా జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించడం ఈ కాంగ్రెస్ కార్యకర్తలు హర్షించదగ్గ విషయము. రాబోయే రోజులలో ఈ కాకా వెంకటస్వామి గారు ఈ దేశానికి, రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యంగా చేసిన సేవ, తర్వాత తొలి ఉద్యమంలో కాకా పాల్గొన్న సేవలు కొనియాడదగ్గయి. ఆ విధంగా కాకా జయంతిని రాష్ట్ర ప్రభుత్వ ప్రజలందరూ ఈరోజు ఘనంగా జరుపుకుంటున్నారు. హైదరాబాద్లో రవీంద్ర భారతి అధికారికంగా నిర్వహిస్తున్నారు. దానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన జరగబోతుంది. ఈ విధంగా కాకా గారి కుమారుడైన వివేక్ గారు, వినోద్ గారు కూడా చెన్నూరు బెల్లంపల్లి శాసనసభ్యులు ఉన్నారు. వారి మనవడు కూడా ఈ యొక్క పెద్దపల్లి పార్లమెంటుకు ఎంపీ కావడం శుభపరిణామం. పెద్దపల్లి పార్లమెంట్ అంటే దట్ ఈస్ ద బ్రాండ్ ఆఫ్ గడ్డం. దాన్ని పేరు నిలబెట్టుకున్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. రాబోయే కాలంలో కూడా కాకా గారి యొక్క ఆశయాన్ని కొనసాగిస్తూ సేవా కార్యక్రమం ముందుకు తీసుకెళ్తూ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తూ కార్యకర్తలకు అందుబాటులో కాకా ఫ్యామిలీ ఉంటారని ఈ సందర్భంగా తెలియజేస్తూ